హలో అండి, నమస్కారము. ఐ యామ్ డాక్టర్ నీలిమ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ శక్తిని పెంచే 6 ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఫ్రూట్స్ కిందకి వస్తే బనానాలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, షుగర్ ఉంటుంది. ఇది తీసుకోవడం వలన మనకి శక్తి అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా సపోటా గానీ, గ్రేప్స్ గానీ వీటిల్లో ఎక్కువగా మనకి షుగర్ ఉంటుంది, ప్లస్ వైటమిన్స్ కూడా ఉంటాయి. యాపిల్ లో మనకి మినరల్స్ ఉంటాయి, ప్లస్ ఫైబర్ ఉంటుంది, ప్లస్ విటమిన్స్ ఉంటాయి. కస్టర్డ్ యాపిల్ ప్లస్ పపాయ, ఈ రెండిట్లో మనకి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, షుగర్స్ ఉంటాయి. సెకండ్ వన్ నట్స్ అండ్ సీడ్స్. నట్స్ లో ఏమిటి అంటే వాల్నట్స్ గానీ, ఆల్మండ్స్ గానీ, కెష్యూ గానీ, పిస్తా, వీటిల్లో ఎక్కువగా మనకి మెగ్నీషియం ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డ్రైడ్ ఫ్రూట్స్, దీని కిందకి వస్తే అంజీర్ గానీ, కిస్మిస్ గానీ ఇట్లాంటి వాటిలలో కూడా మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్లస్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన మనకి శక్తి అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ వన్ ఓల్ గ్రెయిన్స్ ప్లస్ మిల్లెట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమ రొట్టె ఇట్లాంటి తీసుకోవడం వలన మనకి ఇది నెమ్మదిగా జీర్ణం అవుతుంది, ఎక్కువ కాలం మనకి శక్తిని పెంచే అవకాశం అనేది ఉంటుంది. అదే విధంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కిందకి ఎగ్స్ వస్తాయి, కర్డ్ వస్తుంది, చికెన్ వస్తుంది, ఫిష్ వస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వలన మనకి శరీరానికి బలాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మనకి వీటిల్లో ఎక్కువగా మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ప్లస్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా లెగ్యూమ్స్ అండ్ పల్సెస్, దీని కిందకి వస్తే గ్రీన్ గ్రాము, చిక్పీ, పన్నీర్ ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, మనకి బలాన్ని పెంచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని న్యాచురల్ ఎనర్జీ బూస్టర్స్ తీసుకోవాలి. అంటే లెమన్ హనీ తీసుకోవాలి. లెమన్ హనీ ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ స్పూన్ తేనె యాడ్ చేసి కొంచెం నిమ్మకాయ పిండి స్లోగా సిప్ బై సిప్ తాగుతూ ఉండాలి. మనకు హనీకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లస్ ఎనర్జీని పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా రోజు పొద్దున్నే లేవగానే తీసుకోవచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచిది. అదే విధంగా కోకోనట్ వాటర్ కూడా తీసుకోవాలి. కోకోనట్ వాటర్ లో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం కూడా ఉంటుంది. సో నేను చెప్పింది విన్నారు కదా, ఈ విధానము మీరు ఇంట్లోనే ఫాలో అవ్వడం వలన మీరు ఎనర్జీని పెంచుకోగలరు. అంటే రోజు వారిలో ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసి తీసుకోవడం వల్ల మీరు ఎనర్జీని పొందుతారు. మీకు ఇంకా ఈ వీడియో పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. థ్యాంక్ యూ.